తోటలోకి వచ్చామండి. జీడి పిక్కలు గుత్తులు గుత్తులు కాస్తున్నాయండి. అందరూ పంపుతాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మా తోటలో నుండి పచ్చి జీడి పిక్కలు అయితే తీసుకొచ్చామండి. పచ్చి జీడి పిక్కలు ఈ విధంగా ఉంటాయండి. వీటిని బాగా ముదిరిన తర్వాత టైట్గా ఉంటాయండి. ఆ పచ్చి జీడి పిక్కల్ని ఈ విధంగా తీసుకొని 2 భాగాలుగా కట్ చేసుకొని దాంట్లో మధ్యలో జీడిపప్పు ఉంటుందండి. ఈ పిక్కలకైతే జీడి ఉంటుందండి. చిన్నపిల్లలని అయితే రానివ్వకూడదు, పట్టుకుంటే చేతులు అయితే పొక్కుపోతాయి. అయితే మా పాప వినకుండా నేను తీస్తాను డాడీ అని చెప్పేసి తీసింది. అయినా ప్రమాదం ఏం కాదు కానండి, 2 రోజుల తర్వాత పైన ఉన్న పొర అయితే ఊడిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఆ లోపల ఉన్న పప్పుని ఇలాగా మనం సెపరేట్ చేసుకొని ఆ పప్పుని వేడి నీటిలో వేసుకోవాలండి. వేడి నీటిలో వేసుకున్నట్లయితే దాంట్లో మళ్ళీ చిన్న పలసన పొర ఉంటుంది పైన, అది కూడా మనకి వెంటనే తీయడానికి వీలుగా ఉంటుందండి. ఈ విధంగా పచ్చిపిక్కల్ని కట్ చేసుకొని వాటి నుండి పప్పును వేరు చేసి ఆ పప్పును వేడి నీటిలో ఒక 10 minutes ఉంచాలండి, బాగా వేడి నీటిలో. అప్పుడు ఈ విధంగా పప్పు అయితే వస్తుందండి. ఈ పప్పును మనం అన్ని రకాల వెజిటేబుల్స్ అండ్ నాన్ వెజ్లో కూడా వేసుకోవచ్చు. ఎందులో వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి. మా అమ్మాయి వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. చాలా టేస్ట్ ఉంది డాడీ, మళ్ళీ తెచ్చుకోవచ్చు అన్నారు. ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక వేడి నీటిలో వేసుకోవాలండి. ఇలాగా వేడి నీళ్ళు వేసుకున్నట్లయితే ఇవి కరెక్ట్గా 10 minutes ఉంచితే ఆ పైన పల్చటి పొర ఊడిపోతుందండి. ఒక 10 నిమిషాలు ఉంచి అప్పుడు మనం ఆ పొరను తీసేసి మనం ఉల్లిపాయలతో పాటు కర్రీస్లో వేసుకోవచ్చండి.